బాధాకరమైనదంటే అప్పటి వరకు కుటుంబ సభ్యులతోనే అలానే స్నేహితులతో ఆనందంగా గడిపి స్నేహితుడి కూతురి ఫంక్షన్కి అనమాట రజస్వల ఫంక్షన్కి హాజరయ్యి అప్పటి వరకు కూడా వాళ్ళందరితో ఆనందంగా గడిపి వాళ్ళందరితో మధ్యాహ్నం విందు కూడా చేసి వెళ్ళొస్తాను అని చెప్పి సంతోషంగా తిరుగు ప్రయాణం అవుతున్న కొద్ది క్షణంలోనే ఆ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం నిజంగా చాలా బాధాకరం. అక్కడ వాళ్ళ స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, నిజంగా వాళ్ళు రోదిస్తున్న తీరైతే చాలా బాధాకరం అన్నమాట. ఎందుకంటే ఆ యువకుడైతే పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం మాతుమూరు గ్రామానికి చెందిన ఇప్పిలి శ్రీను 38 సంవత్సరాలు. తను వృత్తిరీత్యా అంటే విశాఖలో ఉన్నాడు. అక్కడ భవన నిర్మాణ కార్మికుడిగా అక్కడ పనిచేసుకుంటూ పాచిపెంట స్వగ్రామానికి అయితే రావడం జరిగింది. స్నేహితుడి కూతురు ఫంక్షన్ కని వచ్చి వాళ్ళందరితో కూడా సరదాగా గడిపి తిరుగు ప్రయాణం అయ్యి గజపతి నగరం వచ్చి అంటే విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం మధుపాడ హైవే వద్ద అయితే రోడ్డు ప్రమాదంలో అయితే ఆయన మృతి చెందడం జరిగింది. ఆయన ముందు వెళ్తున్నారు, వెనుక నుంచి లారీ ఢీక్కొని ఆ లారీ చక్రాల కింద ఇరుక్కొని శరీర భాగాలు నుజ్జు అయ్యి నిజంగా మృతి చెందడం నిజంగా అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా కలిసివేసింది. ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న యువకుడు. ఎందుకంటే తనకి భార్య శ్రావణి, అలానే 2 కుమారులు, ఒక కుమార్తె కుమారుడు కూడా ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందటము ఆ కుటుంబానికి తీరని లోటు. ఎందుకంటే ఆ కుటుంబం కూలి పని చేసుకునే అంటే భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆ భార్య ఇంట్లోనే ఉంటుంది. పిల్లల్ని ఎలా పోషించుకోవాలో కూడా తెలియని పరిస్థితి అనమాట. ఎందుకంటే చిన్న పిల్లలు, ఇంకా ఒకరికి 8 సంవత్సరాలు, ఒకరికి 7 సంవత్సరాలు అనమాట, పాపకి బాబుకి. అలా అంటే అతను అలా అంటే ఎంతో మంచి భవిష్యత్తున్న యువకుడు అలా రోడ్డు ప్రమాదంలో నుజ్జయి శరీర భాగాల రోడ్డు మీద పడిపోయి ఉండటం అక్కడ ప్రతి ఒక్కరిని కూడా కంటితడి పెట్టించేలాగా ఉందన్నమాట. ఎంతో అందంగా హుషారుగా ఉండే కుర్రాడు ఇలాగ అప్పటి వరకు మాతో సంతోషంగా గడిపాడు. భోజనం చేసి అందరితో యోగక్షేమాలు అడిగి కనుక్కొని ఇలా వెళ్ళి అనంత లోకాలకు, మరి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం నిజంగా బాధాకరమైనది. అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా కలిసివేస్తుంది. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు ప్రతిసారి మనం చెప్పుకునేది రోడ్డు ప్రమాదాలు క్షేమంగా ఒకరు బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు కూడా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్నారా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా కలవరపెడుతున్న విషయాలు అన్నమాట. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు అలా కలవరపెడతా ఉన్నాయి. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఇంటికి తిరిగి క్షేమంగా తిరిగి వచ్చేసరికి అమ్మయ్య ఇంటికి తిరిగి వచ్చేసామా అనే విధంగా ఉన్నాయి. మనము జాగ్రత్తగా వెళ్ళినా వేరే వాహనాలు కూడా అంతే జాగ్రత్తగా వస్తే ఇటువంటి ప్రమాదాలు అయితే ఉండవు. ఏదైనా సరే ముందు వెళ్తున్న యువకుడిని వెనక నుంచి ఢీక్కున్న లారీ నిజంగా అంటే ఒక యమపాసమై ఇతను మృత్యు ఒడిలోకి తీసుకువెళ్ళిందా అనే విధంగా అయితే ఉంది.